హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐబీపీఎస్ అనమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్కి సంబంధించి 2024-25కి సంబంధించినటువంటి క్లర్క్స్ అండ్ పీఓస్కి సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే ఇష్యూ అయితే చేశారనమాట. దానికి సంబంధించి ఫ్రెండ్స్ మనకి ఇదైతే కనుక 10-2 షెడ్యూల్ అనమాట. ఆర్ఆర్బీసీకి సంబంధించి ప్రిలిమ్స్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే మనకి 3rd ఆగస్ట్, 4th ఆగస్ట్, అలాగే 10th, అలాగే 17 and 18 ఆగస్ట్ 2024 అయితే కండక్ట్ చేస్తారనమాట. అలాగే మెయిన్స్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ 6th అక్టోబర్ 2024, అలాగే ఆఫీసర్స్ స్కేల్ 1 వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామ్ 29th సెప్టెంబర్ 2024 అనేది కండక్ట్ చేస్తారు. ఇంకా స్కేల్ 2 అండ్ స్కేల్ 3 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒకే ఎగ్జామ్ అయితే ఉంటుంది దీనికి. కాబట్టి ఇది 29th సెప్టెంబర్ 2024 అయితే ఆఫీసర్ స్కేల్ 1తో పాటు ఒకటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి సిఆర్పి ఆర్ఆర్బీసీ మనకి 13 అనమాట. ఈ సంవత్సరం అంటే 2024-25కి సంబంధించి మనకి 13 అనమాట. అంతకుముందు అయితే మనకి 2023లో 12th అయితే కండక్ట్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మన ఆర్ఆర్బీసీలో 8594కి కండక్ట్ చేశారు. వాటిల్లో ఆఫీస్ అసిస్టెంట్స్ అప్రాక్సిమేట్గా మనకి 5500, అలాగే స్కేల్ 1 ఆఫీసర్స్ ఒక 2400, అలాగే అదర్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి అంటే స్కేల్ 2, స్కేల్ 3 సంబంధించి అప్రాక్సిమేట్గా 500 to 600 పోస్టులకి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ అలాగే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో క్లర్క్స్, అలాగే పీఓ అండ్ ఎంటీ అనమాట, మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి. ఇంకా క్లర్క్స్కి వచ్చేసరికి మనకి 24th ఆగస్ట్ 2024, 25th, అలాగే 31st ఆగస్ట్ 2024 అయితే ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ వచ్చేసరికి 13 అక్టోబర్ 2024 అయితే అయిపోతుంది అనమాట మెయిన్స్ క్లర్క్స్. అలాగే పీఓస్కి సంబంధించి ప్రిలిమ్స్ అక్టోబర్ అనమాట 19 and 20th, అలాగే మెయిన్స్ వచ్చేసరికి 30th నవంబర్ 2024 కండక్ట్ చేస్తారు. ఇంకా స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించి ప్రిలిమ్స్ 9th నవంబర్, అలాగే మెయిన్స్ వచ్చేసరికి 14 డిసెంబర్ 2024 అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి టెంటేటివ్గా. ఫ్రెండ్స్ ఇదైతే మనకి పిఎస్పి సిఆర్పి 14 అనమాట. అంటే ఈ సంవత్సరం 2024-25 సంబంధించి 14. లాస్ట్ ఇయర్ అంటే 2023లో మనకి 13 అయితే కండక్ట్ చేయడం జరిగింది. వాటిలో వచ్చేసరికి మనకి క్లర్క్స్ దాదాపుగా 4500 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అలాగే పిఓఎంటీ అదర్ వేకెన్సీస్ వచ్చేసరికి దాదాపుగా 3000 వేకెన్సీస్ కోసం అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకి ఈ సంవత్సరం కూడా అప్రాక్సిమేట్గా ఆర్ఆర్బీస్ వచ్చేసరికి దాదాపుగా 9000 వేకెన్సీస్ దాకా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా సిఆర్పి ఏదైతే ఉందో పిఓఎంటీ క్లర్క్స్కి సంబంధించి కూడా దాదాపుగా మనకి 8,000 to 9,000 వేకెన్సీస్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మన ఫీజు పర్టికులర్స్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్, అలాగే అదర్ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 850 రూపీస్ అయితే ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. ఇదైతే కొంచెం మారే అవకాశాలు అయితే ఉన్నాయి, లేకపోతే యాస్టేజ్గా కూడా ఉంచవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎనీ డిగ్రీ అనమాట. క్లర్క్స్కి వచ్చేసరికి మనకి 18 to 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఆఫీసర్స్కి సంబంధించి 18 to 30 ఇయర్స్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్రజెంట్ కరెంట్ ఉన్నటువంటిది ఇదనమాట. అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఎవరైనా కొత్తగా అప్లై చేస్తూ ఉండే వాళ్ళకైతే ఇది యూస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఐబీపీఎస్కి సంబంధించి 2024-25కి సంబంధించినటువంటి సిఆర్పి 14, అలాగే ఆర్ఆర్బీసీకి సంబంధించి 13 అనమాట. దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనమాట, క్యాలెండర్.